అర్జున్ బాజ్వా తెలుగు మరియు హిందీ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు. ముఖ్యంగా తెలుగులో ఆయనను దీపక్ అనే పేరుతో చాలా మంది గుర్తుపడతారు. ఆయన గురించి కొన్ని ఆసక్తికరమైన విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. 3 సెప్టెంబర్ 1979న ఢిల్లీలో జన్మించారు. ఆయన తండ్రి స్వరంజిత్ సింగ్ బజ్వా ఢిల్లీ మాజీ డిప్యూటీ మేయర్. ఢిల్లీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆయనకు మార్షల్ ఆర్ట్స్ అంటే చాలా ఇష్టం. ఆయన టాక్వాండోలో బ్లాక్ బెల్ట్ సాధించారు. సినీ ప్రస్థానం. అర్జున్ బాజ్వా తన కెరీర్ను తెలుగు సినిమాలతో ప్రారంభించడం విశేషం. తెలుగులో గుర్తింపు సంపంగి ఈ సినిమాతో ఆయన తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఇందులో ఆయన పేరు దీపక్. ఈ సినిమాలోని పాటలు అప్పట్లో సెన్సేషన్. భద్రాద్రి రాముడు ఇందులో ఎన్టీఆర్ మనవడి సరసన నటించారు. అరుంధతి అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో వచ్చిన ఈ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలో అర్జున్ బాజ్వా పోషించిన రాహుల్ పాత్ర ఆయనకు మంచి పేరు తెచ్చింది. కింగ్ నాగార్జున సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించారు. బాలీవుడ్ ప్రస్థానం. హిందీలో ఆయనకు అతిపెద్ద బ్రేక్ ఇచ్చిన సినిమా ఫ్యాషన్. ఇందులో ప్రియాంక చోప్రా సరసన నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. గురు మణిరత్నం దర్శకత్వంలో అభిషేక్ బచ్చన్తో కలిసి నటించారు. కబీర్ సింగ్ షాహిద్ కపూర్ అన్నయ్యగా ఆయన పోషించిన పాత్రకు మంచి గుర్తింపు లభించింది. ముఖ్యమైన విశేషాలు పేరు మార్పు. తెలుగులో ఆయన దీపక్ అనే పేరుతో పరిచయమయ్యారు. కానీ బాలీవుడ్లోకి వెళ్ళాక తన అసలు పేరు అర్జున్ బాజ్వాతోనే కొనసాగుతున్నారు. వెబ్ సిరీస్. ఇటీవల ఆయన ఓటీటీలో కూడా రాణిస్తున్నారు. జీ5లో వచ్చిన స్టేట్ ఆఫ్ సీజ్ 26/11 మరియు అమెజాన్ ప్రైమ్లో వచ్చిన బెస్ట్ సెల్లర్లో ఆయన నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఫిట్నెస్. 40 ఏళ్లు దాటినా ఆయన ఇప్పటికీ చాలా ఫిట్గా ఉంటారు. మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ ఉండటం వల్ల యాక్షన్ సీన్స్ను సులభంగా చేయగలరు. అర్జున్ ప్రస్తుతం హిందీ మరియు సౌత్ ప్రాజెక్టుల మధ్య సమతుల్యత పాటిస్తున్నారు. ఆయన ఒక భారీ బడ్జెట్ పీరియడ్ వెబ్ సిరీస్లో నటిస్తున్నారు. తెలుగులో కూడా ఒక క్రైమ్ థ్రిల్లర్ సినిమాలో కీలక పాత్రకు సంతకం చేసినట్లు సమాచారం. టాక్వాండోలో బ్లాక్ బెల్ట్. అర్జున్ బాజ్వా కేవలం సినిమాల కోసమే ఫిట్నెస్ ను మెయింటైన్ చేయరు. ఆయనకు మార్షల్ ఆర్ట్స్ అంటే చిన్నప్పటి నుండి మక్కువ. ఆయన టాక్వాండోలో అఫీషియల్ బ్లాక్ బెల్ట్ హోల్డర్. అంతర్జాతీయ స్థాయి పోటీలో కూడా ఆయన పాల్గొనేంత ప్రావీణ్యం సంపాదించారు. అందుకే యాక్షన్ సీక్వెన్స్లలో ఆయన బాడీ లాంగ్వేజ్ చాలా రియలిస్టిక్ గా ఉంటుంది. తెలుగు పేరు దీపక్ వెనుక కథ. ఆయన మొదటి సినిమా సంపంగి చేసే సమయంలో తెలుగు ప్రేక్షకులకు అర్జాన్ అనే పేరు పలకటం కొంచెం కష్టంగా ఉండవచ్చని దర్శక నిర్మాతలు భావించి ఆయన పేరును దీపక్గా మార్చారు. తెలుగులో సుమారు 10 సినిమాల వరకు ఆయన ఆ పేరుతోనే కొనసాగారు. ఇప్పటికీ సీనియర్ నిర్మాతలు ఆయన దీపక్ అని పిలవటానికే ఇష్టపడతారు. అరుంధతి సినిమా అనుభవం. అరుంధతి షూటింగ్ సమయంలో అర్జాన్ ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు. ఆ సినిమాలో గ్రాఫిక్స్ హారర్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉండటంతో సెట్లో ఉన్నప్పుడు అది ఇంత పెద్ద హిట్ అవుతుందని ఆయన ఊహించలేదట. కానీ సినిమా విడుదలయ్యాక ఆయనకు వచ్చిన గుర్తింపు చూసి ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా అనుష్క శెట్టితో ఆయన కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి. మోడలింగ్లో టాప్. సినిమాలోకి రాకముందు అర్జున్ బాజ్వా ఇండియాలో వన్ ఆఫ్ ది టాప్ మోడల్. ఆయన దాదాపు 100కి పైగా వాణిజ్య ప్రకటనల్లో నటించారు. లక్స్, ఫియట్ వంటి పెద్ద బ్రాండ్లకు ఆయన అంబాసిడర్గా వ్యవహరించారు. ఆ మోడలింగ్ అనుభవమే ఆయనకు ఫ్యాషన్ సినిమాలో అవకాశం రావటానికి దోహదపడింది. విమానాలపై మక్కువ. ఆయనకు విమానాలన్నా పైలట్ వృత్తి అన్నా చాలా గౌరవం. ఖాళీ సమయాల్లో ఏవియేషన్ గురించి చదవటం,
ఫ్లైట్ సిమ్యులేషన్స్ చూడటం ఆయనకు హాబీ. వీలైతే భవిష్యత్తులో ప్రైవేట్ పైలట్ లైసెన్స్ తీసుకోవాలనేది ఆయన కోరిక అని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అంతర్జాతీయ గుర్తింపు 2025-26లో అర్జాన్ బాజ్వా కెరీర్లో ఒక పెద్ద మైలురాయి పడింది. ఆయన డెమన్ హంటర్స్ అనే అంతర్జాతీయ చిత్రంలో నటిస్తున్నారు. ఇది భారత్, తైవాన్ దేశాల మధ్య జరుగుతున్న మొదటి కో ప్రొడక్షన్. యాక్షన్, హారర్ కామెడీగా వస్తున్న ఈ సినిమాలో ఆయన లీడ్ రోల్ పోషించడం విశేషం. పుస్తక ప్రేమికుడు అర్జాన్ బాజ్వాకు పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా ఆయన ఆత్మకథలు చదవటానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇతరుల జీవితాల్లోని కష్టసుఖాలు, వారు ఎలా పైకి వచ్చారు అనే విషయాలు తెలుసుకోవడం ద్వారా చాలా నేర్చుకోవచ్చని ఆయన నమ్ముతారు. ఆయనకు ఫేవరెట్ నటుడు అలీ పిచానో జీవిత చరిత్ర అంటే చాలా ఇష్టమట. సుగంధ ద్రవ్యాలు మరియు బూట్లపై వ్యామోహం. ఆయనకు వ్యక్తిగత అలంకరణలో 2 విషయాలంటే చాలా మక్కువ. ఒకటి పర్ఫ్యూమ్స్, మరొకటి బూట్లు. ఆయన వద్ద ప్రపంచంలోని అరుదైన పర్ఫ్యూమ్స్, స్టైలిష్ బూట్ల కలెక్షన్ ఉందని సన్నిహితులు చెబుతుంటారు. తండ్రిపై ఉన్న గౌరవం. ఆయన తండ్రి స్వరంజిత్ సింగ్ బజ్వా ఢిల్లీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. ఒక ప్రమాదంలో ఆయన మరణించినప్పటికీ అర్జాన్ తన తండ్రిని తన రోల్ మోడల్గా భావిస్తారు. క్రమశిక్షణ, వినయం వంటి గుణాలను ఆయన తన తండ్రి నుంచే నేర్చుకున్నారని చెబుతుంటారు.